హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీకృష్ణ. ప్రజెంట్ మన గెస్ట్ ఎవరంటే మీకు ఎలా చెప్పాలంటే ఎక్కడ కాంట్రవర్సీ ఉన్నా కాంట్రవర్సీ అనకూడదు. ఎవరికైనా మగ వ్యక్తికి అంటే మగవాళ్ళకి ఇక్కడ అన్యాయం జరిగితే ముందర నిలబడే వ్యక్తి తెలుసు మీకు ఎవరు? ఆర్జే శేఖర్ పాషా గారు మనతో ఉన్నారు. ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఎలా ఉన్నారు? హాయ్ వంశీ, ఫైన్ అన్న, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. అన్న ఇప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ గురించి మాట్లాడదామా, కాంట్రవర్సీ గురించి మాట్లాడదామా? ఎనీథింగ్ యూ స్టార్ట్. సరే, ఫస్ట్ అయితే బిగ్ బాస్ గురించి మాట్లాడదాం. అన్న, బిగ్ బాస్కి ఎలా ఛాన్స్ వచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. ఒకటేమో బాబు పుట్టినని మీ వర్షన్, మాకు స్క్రీన్ మీద చూపించింది ఎలా అంటే బిగ్ బాస్ మీరు మేము అంటే బయటికి పంపించినట్టు. సో ఈ రెండింటి గురించి మాట్లాడదాం, చెప్పండి ఫస్ట్. మీరు గమనిస్తే బిగ్ బాస్ అక్కడ లాస్ట్ నేను ఆదిత్య ఓం ఇద్దరం అవును ఫైనల్లో ఉన్నారు. సో దాంట్లో ఇప్పుడు కనుక జనాల ఓటింగ్ ప్రకారం తీస్తే మరి ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి. మరి జనాల ఓటింగ్ ప్రకారం కాకుండా అక్కడ కంటెస్టెంట్స్ ఓట్ల ప్రకారం తీసే అవకాశం ఇచ్చాడు. ఓకే, ఆ కంటెస్టెంట్స్ నన్ను ఎలిమినేట్ చేశారు. ఓకే, ఇది మీకు కనబడిన. సో కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేశారు నిజమే, కానీ వాళ్ళని ఎలిమినేట్ చేయమని కోరుకుందే నేను. ఓకే, సో ఎందుకంటే ఆ ముందు రోజే నాకు బాబు పుట్టాడు, నేను చాలా క్లియర్ కట్గా చెప్పేశాను. ఓకే, నేను అందరిని అడుగుతుంటే ఆదిత్యవం కూడా అప్పటికే అన్నాడు, నువ్వు అన్ని ఊరికి ఇట్లా మాట్లాంటావు, నువ్వు వెళ్తాను నేను వెళ్ళవాలి, నాకు తెలుసు లేదు నేనే అంటే జోక్స్ వేస్తాను ఎప్పుడు ఆ జోక్స్ టైప్లో బాగుంది అదే అంట. సో ఆదిత్యవం కూడా నమ్మకం లేదు, తనే వెళ్ళిపోతానని ఆదిత్యవం కూడా ఫిక్స్ అయిపోయాడు. ఓకే, అండ్ నాకు కూడా ఎక్కడ ఒక చిన్న కాన్ఫిడెన్స్, వీళ్ళు నన్ను పంపించరు ఓకే అనే. సో నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎనీ ఆపర్చునిటీ. ఓకే, ఆ వారం కాకపోతే నెక్స్ట్ వారం అయినా సరే నేను ఏదో ఒకటి చూసుకొని వద్దామనే దీంట్లోనే ఉండే. ఓకే, దానికి కారణం ఇదే, బుడ్డోని చూసుకోవాలని కొద్దిగా బలంగా ఉండే. ఇంకా చిన్న చిన్న రీజన్స్ ఏవో ఉన్నాయి, మనకి ఫుడ్ పడక అదంతా ఉండింది. మరి ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అయిపోయేటప్పటికి అది. ఓకే, బట్ వాట్ ఎవర్, ఆ ట్విస్ట్ ఇస్తారు బిగ్ బాస్ అని చెప్పి ఎవరు అనుకోవాలి. ఏది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయాలి, అమ్మాయి కాదు మంచి అవకాశం వచ్చిందని చెప్పి నేను అక్కడ మన నబీల్కి, ఓకే, నిఖిల్కి వాళ్ళందరికీ సైగా చేశాను. చేయండి, మీరు వాళ్ళని అడిగినా చెప్తారు వాళ్ళు. యూ కెన్ టేక్ ఎనీ, యాక్చువల్ నబీల్ ఈజ్ ద లీడర్ అక్కడ. ఓకే, అంటే అక్కడ కూర్చున్నాడు, వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పి ఎటువంటి ఛాన్స్ ఉన్నా నేను వెళ్ళిపోతాను, అసలు మీరు ఏం చేయకండి అంటే. ఫస్ట్ అందరూ ఆపడానికి ట్రై చేశారు, కానీ లేదు వీడు వెళ్ళిపోదాం అని గట్టిగా డిసైడ్ అయిపోయాడని వాళ్ళు. ఎందుకంటే ప్యాక్ కూడా చేసుకున్నాను నేను మొత్తం. ఓకే, అప్పుడు వాళ్ళకి కొంత నమ్మకం వచ్చింది. ఓకే, కానీ ఆదిత్య ఓంకి జనాల డెసిషన్ ప్రకారం నేనే వెళ్ళిపోతానని ఆ భయం ఉండింది. ఓకే, ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆయన కూడా సర్దిసుకున్నాడు. ఓకే, ఆయన పంపించేస్తారని సర్దుకున్నారు, నేను వెళ్ళిపోవాలని సర్దుకున్నాను. బట్ ఫైనల్లీ ఈ అవకాశం రావడంతో నేను గట్టిగా అడిగి ఓకే అనగానే అందరూ శేఖర్ అనగానే అప్పటికి నాగార్జున గారు అబ్జెక్ట్ చేశారు. శేఖర్ కొడుకు పుట్టాడు, అతను చూసుకోవాలి, ఈ రీజన్తో మీరు చేయడానికి లేదు అని చెప్పారు. తర్వాత ఆదిత్య ఓమే ఎందుకు అని అడిగినప్పుడు ఆదిత్య ఓం ఇక్కడ ఉండే పనులన్నీ బాగా చేసుకుంటాడు, అంటే మీకు బాగా పనిచేసే ఒక పనివాడు కావాలా అని కూడా అడిగారు ఆయన. సో బేసికలీ బయటికి ఏం చెప్పినా అంతర్లీనంగా ఉన్న విషయం ఏంటంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను, పంపించేయండి. ఓకే, ఐ వాజ్ హ్యాపీ యాక్చువల్లీ. బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా ఎటువంటి ఇది లేకుండా అందరూ కూడా ఇలా భుజాల మీద ఎత్తుకొని ఆ రోజు చూసారు అన్న, కార్లో వచ్చారు, ఆ స్టూడియోస్కి వెళ్ళాక కింద కూర్చున్నారు, అందరూ కొట్టేసుకోవడం వల్ల అది మీరు బయటకు వచ్చిన తర్వాత. బట్ బిగ్ బాస్ గేట్ దాకా కూడా లిటరల్ భుజాల మీద తీసుకొచ్చారు నన్ను. అవునా? అంత ఇష్టం అనమాట అక్కడ. సో ఎవరు నిజానికి అనుకుంటే నన్ను పంపించే వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ. సో అది జరిగింది అట్లా. కానీ బయటకు వచ్చినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అది మరీ అరాచకం. బాత్రూంలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను నేను, అది హవాక్ అనమాట. అవును, నేను బిగ్ బాస్ టైట్లో ఉన్న విన్నే ఇచ్చాను, ఇంత హడావిడి చేస్తున్నాను అనుకున్నా. ఆ ఫీలింగ్ ఏంటన్నా, అంత తక్కువ టైంలో అంత గ్రేస్ వచ్చేసింది. చాలా మంది ఫ్యాన్స్ కానీ యూట్యూబర్స్ కానీ అది యాక్చువల్గా అదంతా థ్యాంక్స్ టు మీమర్స్. ఓకే, మన జోకులన్నీ కూడా బాగా మీమ్స్ రూపంలో బాగా గట్టిగా వెళ్ళినాయి. అవును, దానివల్ల ఫాలోయింగ్ గట్టి పెరిగింది. ఓకే, సో 2 వారాలన్నా కూడా ఒక 200 రోజుల్లో ఎఫెక్ట్ గట్టిగా వచ్చింది. ఓకే, ఎందుకంటే మీరు తర్వాత గమనించండి, అంత బ్రహ్మరథం పట్టిన రిసెప్షన్ మళ్ళీ ఎక్కడ మీరు చూడలే. అవును, చూడలేదు. అదృష్టం బాగుంటే అప్పటికి అల్లు అర్జున్ గారి కేసులు అలాంటివి ఏం జరగలేదు కాబట్టి, లేకపోతే అదే బయట ఎక్కడ అని చెప్పి అప్పుడే తరివేసి ఉండేవాడు. బట్ అప్పుడు కరెక్ట్గా వినాయక చవితి నిమజ్జనాలు జరుగుతున్నాయి. అవునవును. సో చాలా భారీ రిసెప్షన్ అయితే నిజంగా. ఓకే, నేను ఇంత ఉంటుంది అని కూడా అనుకోలే బయట. ఓకే అన్న, ఫస్ట్ బాబు గురించి అన్నారు కాబట్టి బాబు పోస్ట్ ఇంత మటుకు ఎక్కడ అప్లోడ్ చేయలేదు, ఏం లేదు ఏంటి మరి?
యాక్చువల్గా అంటే మీరు చూడట్లేదు, ఎలా ఉన్నాడు? సూపర్గా ఉన్నాడు. వాడికి ఏం పేరన్నా? జంకార్. మరి ఎక్కడ పోస్ట్ లేదేంటన్నా? నేనా అంటే నా ఇన్స్టాగ్రామ్ యాక్చువల్గా కొన్నాళ్ళ క్రితం హ్యాక్ అయిపోయింది. వెరిఫైడ్ పేజ్ ఉంటే అది హ్యాక్ అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు ఏమైనా వాడుతున్నారా? ఇగో ఇదే బాగున్నాడు అన్న, అసలు వాళ్ళందరూ చూపించచ్చా? చూపిండి. చూడండి ఒకసారి అన్న వాళ్ళ బాబు. ఈ బాబు కోసమే ఆ రోజు బయటకు వచ్చింది. మరి ఏంటిదన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటిది? శేఖర్ భాష ఆర్జే అని ఉంటుంది. ఓకే. యాక్చువల్గా శేఖర్ భాష అని ఉండేది, తర్వాత అది హ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడు ఏదో అంటే మొన్న రీసెంట్గా మళ్ళీ జనవరి అట్లా స్టార్ట్ చేసాను. అన్న బిగ్ బాస్ అనేది అసలు అంత స్టోరీ ముందులే రాసి పెడతారు. మీరు ఎలా వీడి ఫోటో కూడా మొన్నే పోస్ట్ చేశాను. అవును, అదే దాంట్లోనేనా? వీడి స్టార్టింగ్ వీడి టూర్ ఏంటి తెలుసా? ఇండియా పాకిస్తాన్ బార్డర్. అదేంటన్నా ఎక్కడికి వెళ్ళారు? మనకు వెకేషన్కి వెళ్ళా అనమాట. ఓకే. సో రాజస్థాన్, గుజరాత్ మొత్తం కవర్ చేశాను. రన్ ఆఫ్ కచ్. అలాగే గుజరాత్లో ఈ జనవరి 26కి ఈ పెరేడ్ జరుగుతుంది కదా, అది కరెక్ట్ బార్డర్ పాయింట్లో అదిరిపోతుంది. నాడా పెట్టి అంటారు. ఓకే. సో అక్కడికి వెళ్ళి వాడిని ఎత్తుకొని అక్కడ ఫోటో దిగా అనమాట. ఇది పాకిస్తాన్, ఇది ఇండియా. జస్ట్ ఇట్లా. ఓకే. అంటే ఇట్లా కంచె దాటి ఇట్లా వేలు పెడితే పాకిస్తాన్. ఓకే. అన్ని టూర్లు తిరిగి వచ్చాడు చిన్నప్పుడే. బొడ్డాడు అప్పుడే.